సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. చెప్పాలి మీకు. ఇక చాలా మంది పెద్దలు ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు కూడా ఎప్పుడు పూర్వం పెద్దలు, నాకైనా పెద్ద ఆయన. అసలు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చింది ఎవరమ్మా? మర్చిపోయారు. అదే మనలో ఉన్న పెద్ద గొప్పతనం, అదే మర్చిపోతాం. అసలు మొట్టమొదటిసారిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఎవరో కాదు, మొట్టమొదటిసారిగా చూడు. అది అభిమానం అంటే. ఏం పేరు నాన్న పేరు? పేరు నానాజీ. నీకు నమస్కారం అయ్యా. ఎన్టీ రామారావు గారి గుండెల్లో పెట్టి దోచుకున్నావయ్యా. అది అభిమానం. నా దగ్గరికి వచ్చి పూజలు కొట్టడం కాదు అభిమానం. అది మా ఫోటో పడి తిరుగుతున్నావు చూసావా, అది అభిమానం. నీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ రామారావు గారు పెన్షన్ ఇచ్చారమ్మా. ఎంత ఇచ్చారు చేసి ఆ రోజుల్లో? 35 రూపాయలు. మాట్లాడు. 35 రూపాయలు ఇచ్చారు ఆ రోజుల్లో. ఆ 35 రూపాయలని చంద్రబాబు నాయుడుకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ 2000 రూపాయలు చేసాం మనం. అదేనా గుర్తుందమ్మా? మధ్యలో ఈ దుర్మార్గు తండ్రి రాజశేఖర గారు కూడా 200 రూపాయలు పెంచారు. వాస్తవం ఉన్నమాట చెప్తాను నన్ను ఎందుకు. అతను కూడా 200 రూపాయలు పెంచాడు. 2000 రూపాయలు చంద్రబాబు నాయుడు చేశాడు. మొన్న ఎలక్షన్లో మనం ఉన్నాం 3000 చేస్తా ఉన్నాం. ఈ దుర్మార్గుడు కూడా 3000 అన్నాడు. మీరు అందరూ ఆడి మాట నమ్మారు, మా మాట నమ్మలేదు. ఆడికి మొత్తం ఓట్లు గుర్తిసారు పట్టుకొని. ఇవాళ మళ్ళీ గుర్తి ఎత్తను పట్టుకుని రోజు. ఆ రోజు ఓట్లేసి మీరు గుర్తే ఇవాళ గెలిచిన తర్వాత ఆడ గుర్తున్నాడు మనల్ని. ఇది పరిస్థితి. ఎక్కడ కూడా మోసం చేసాడమ్మా మనల్ని. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలా. వస్తుందండి మీ ఊళ్ళో 3000 రూపాయలు ఇస్తాను కదా. ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నాడు? కాదు, మీకు 60 సంవత్సరాలు ఉంటే పెన్షన్ ఇస్తారు కదా, అంతేనా? 60 సంవత్సరాలకి పెన్షను. భర్త చచ్చిపోయిన వాళ్ళకి పెన్షను. ముసలి వాళ్ళు అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు మనం కూడా ఆ రోజుల్లో. ఇప్పుడు మేము ఏమన్నామంటే అలా కాదండి, కొంచెం వయసు తగ్గించమని అడిగాం. చంద్రబాబు నాయుడు గారు, మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు బాగా ఆలోచించి, అయ్యన్నపతి గారు చెప్పారు కాబట్టి ఆలోచిద్దామని ఆలోచించి ఇప్పుడు 60 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తున్నాం. 10 సంవత్సరాలు తగ్గించాం. 50 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇవ్వాలని, భర్త చచ్చిపోయిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఆ పెన్షన్ 3000 ఇస్తున్నాం. మనం వచ్చిన దగ్గర రేపు ప్రభుత్వం వచ్చిన ఒక్కొక్కరికి 4000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం. అంటే సోదరులారా, ఈవేళ మీరందరూ కూడా బాగా ఆలోచించేయండి. నాకే పదవులు కొత్త కాదు. చాలాసార్లు ఎమ్మెల్యే చేశాను, 4 సార్లు మంత్రి చేశాను. అంతకంటే నాకు అదృష్టం లేదు. దానికి కాకపోతే ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ పోటీ చేస్తున్నాను. అంతే మీరందరూ కూడా ఒక్క విషయం ఆలోచించవలసిన అవసరం ఉంది. నాకు ఇప్పుడు 67 సంవత్సరాలమ్మా. ఇంకా మహా అయితే 5 సంవత్సరాలు ఉండగలమేమో. తర్వాత ఏమవుతుందో మనకే తెలీదు. అంటే ఇది ఆఖరి అవకాశం నాకు. ఈ ఆఖరి అవకాశంలో మీరందరూ కూడా అవకాశం ఆశీర్వదించండి, గెలిపించండి. మళ్ళీ మీకు సేవ చేసుకుంటాను. ఇందాక మా పిల్లలు